సాధారణంగా ఏ పార్టీ అయినా సరే జాతీయ స్థాయిలో గనక పార్టీ ఉన్నట్లయితే జాతీయ అధ్యక్షులు ఎప్పుడూ కూడా సెంట్రల్ లెవెల్లో ఢిల్లీ లెవెల్లో వాళ్ళు చూసుకుంటూ ఉంటారు వ్యవహారాలన్నీ. ఇక రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర అధ్యక్షులు చూసుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఒక ప్రాధాన్యత అంటూ ఏర్పడుతుంది. అయితే ప్రాంతీయ పార్టీగా పుట్టినటువంటి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర విభజన తర్వాత జాతీయ పార్టీగా ఏర్పడి అటు తెలంగాణలోనూ ఇటు ఏపీలోనూ పోటీ నిర్వహిస్తున్నటువంటి సమయంలో చంద్రబాబు నాయుడు జాతీయ అధ్యక్షుడిగా ఉంటూ ఏపీలో అచ్చెన్నాయుడిని రాష్ట్ర అధ్యక్షుడిగాను, అలాగే అటు తెలంగాణలో మరొకరిని రాష్ట్ర అధ్యక్షుడిగాను ప్రకటించడం. అయితే ఇక్కడ పరిస్థితి ఏంటి అంటే ఇటు చంద్రబాబు కానీ అటు లోకేష్ కానీ రాష్ట్రంలో లేకపోతే అచ్చెన్నాయుడికి వాల్యూ అనేది ఉంటుంది. కానీ వాళ్ళు కూడా ఇక్కడే ఉండి అన్నీ నడిపిస్తున్నప్పుడు ఇక అచ్చెన్నాయుడితో పార్టీ కేడర్కి ఎవరికి పని లేదు. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే మే 13తో ఎన్నికలు ముగిసినాయి. అన్ని పార్టీల ముఖ్య నేతలందరూ కూడా వెకేషన్కి విదేశాలకు వెళ్ళిపోయారు. అటు చంద్రబాబు నాయుడు గారు వైద్య పరీక్షల పేరుతోటి విదేశాలకు వెళ్ళిపోయారు. లోకేష్ గారు తన కుటుంబంతో ఆల్రెడీ అమెరికాలోనే ఉన్నారు వెళ్ళిపోయి. సో ఓవరాల్గా ఇక్కడ మరి ముఖ్యమైనటువంటి నేతలు ఇద్దరూ లేనటువంటి సందర్భంలో ఏపీలో జరుగుతున్నటువంటి ఈ అంశాలు ఏవైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి అరెస్టుకు సంబంధించినవి కావచ్చు, ఈవీఎంల ధ్వంసానికి సంబంధించినవి కావచ్చు, తెలుగుదేశం పార్టీ నేతల మీద దాడులు కావచ్చు, వైసీపీ పార్టీ నేతల మీద టీడీపీ వాళ్ళ దాడులు కావచ్చు, ఓవరాల్గా వేటికి సంబంధించినటువంటి అంశాలనైనా సరే అడ్రస్ చేయడానికి అచ్చెన్నాయుడు అనేటువంటి వ్యక్తి పార్టీ అధ్యక్షుడి హోదాలో అసలు ఎక్కడున్నాడు? ఎన్నికల తర్వాత ఇప్పటి వరకు ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడినటువంటి దాఖలాలు లేవు. ఏది జరిగినా కానీ వర్లరామయ్య గారు కానీ బుద్ధా వెంకన్న గారు కానీ ఇంకొకళ్ళు కానీ వచ్చి మీడియా ముందు హంగామా చేస్తున్నారే తప్ప అసలు పార్టీ అధ్యక్షుడే లేడు. సో అసలు ఏమైపోయాడు? అచ్చెన్నాయుడు మిస్సింగ్. ఇది ప్రస్తుతం టీడీపీలో ఉన్నటువంటి పరిస్థితి. అంటే వీళ్ళు ఉన్నా కూడా ఇటు పక్క అచ్చెన్నాయుడికి అంత వాల్యూ ఇచ్చేటువంటి పరిస్థితుల్లో టీడీపీ నేతలు లేరు అని అనిపిస్తుంది. సో బలమైనటువంటి ఒక నాయకత్వం ఉండాలి, కానీ ఆ పరిస్థితి అయితే టీడీపీలో కనిపించట్లేదు. చంద్రబాబు నాయుడు లోకేష్ తప్ప మిగతా వాళ్ళు ఎవరో మాకు పని లేదు, అధ్యక్షుడు ఎవడైతే ఏంటి, పార్టీ లేదు బొక్క లేదు అన్నట్టు ఏదైతే అచ్చెన్నాయుడు చెప్పాడో ప్రస్తుతం పార్టీల వ్యవహార శైలి అయితే అలాగే కనిపిస్తుంది. నాయకులు ఎవరు కూడా రాష్ట్ర అధ్యక్షుడికి వాల్యూ ఇవ్వనటువంటి పరిస్థితి. మరి ఓవరాల్గా పార్టీలో ఏం జరుగుతుందో మరి చూడాలి.